అద్భుత చిత్రాల దర్శకుడు బాపు శ్రీరామ భక్తుడు. అందుకే ఆయన సినిమాల్లో కూడా రామభక్తి కనిపిస్తుంటుంది. మాటల్లో పాటల్లో రామపదం వినిపిస్తుంటుంది. బాపు దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సాంఘిక చిత్రాల్లో ఆయనకు తొలి హిట్ అక్కినేని నటించిన బుద్ధిమంతుడు. పౌరాణిక చిత్రాలకు సంపూర్ణ రామాయణం చిత్రంతో బాపు శ్రీకారం చుట్టారు. తొలి పౌరాణికమే పెద్ద హిట్. ఆ మాటకొస్తే బుద్ధిమంతుడు కంటే పెద్ద హిట్. అందుకే బాపు రమణలకు ఆ సినిమా అంటే ప్రత్యేక అభిమానం. తెలుగులో తొలి సంపూర్ణ రామాయణం చిత్రం 1936లో వచ్చింది. రాజమండ్రిలో దుర్గా సినీటోన్ పేరుతో ఒక స్టూడియో ఏర్పాటు చేసి అందులో ఆ చిత్రాన్ని నిర్మించారు నిడమర్తి సూరయ్య. ఆ సినిమా నెగటివ్ ఎక్కడో ఓ షెడ్డులో పడి ఉంటే దాన్ని మద్రాసు తెప్పించి శుద్ధి చేయించి పూనాలోని ఫిల్మ్ ఆర్కైవ్స్కు పంపించారు బాపు రమణలు. ఆ తర్వాత 50ల్లో తమిళంలో మరో సంపూర్ణ రామాయణ సినిమా వచ్చింది. ఇందులో రాముడు మన నందమూరి అందగాడు ఎన్టీఆర్, సీతగా పద్మిని నటించారు. దీన్ని తెలుగులోకి కూడా డబ్ చేశారు. మొదటి సంపూర్ణ రామాయణ చిత్రాన్ని తీసిన నిడమర్తి సూరయ్య గారి కుమారుడు సత్యమూర్తి 1972లో శోభన్ బాబు హీరోగా సంపూర్ణ రామాయణం చిత్రం తీశారు. గ్రాఫిక్స్ అనే పేరు కూడా వినని ఆ రోజుల్లో కెమెరా మాంత్రికుడు రవికాంత్ నగాయితీ చేసిన మాయాజాలం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అలాగే మామ మహదేవన్ సంగీతం కూడా. ఆ తర్వాత కాలంలో చాలా రామాయణాలు సినిమాలుగా వచ్చినా సంపూర్ణ రామాయణ సినిమా ప్రత్యేకతే వేరు. ఎన్టీఆర్ నటించిన లవకుశ చిత్రంతో తెలుగులో రంగుల చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. వాణిజ్యపరంగా ఈ చిత్రం సాధించిన విజయం భారతీయ సినీ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 3 కోట్లు. సినిమా టికెట్ రేట్లు పావలా నుంచి రూపాయి వరకు ఉన్న రోజుల్లో ₹1 కోటి వసూలు చేసిన చిత్రం లవకుశ. ఈ చిత్రం తర్వాత శ్రీరాముడి కథతో వచ్చిన మరో గొప్ప చిత్రం సంపూర్ణ రామాయణం. రాముడంటే ఎన్టీఆరే అని ఆయన్ని మినహా మరో నటుడిని ఆ పాత్రలో ఊహించుకోవడానికి కూడా సైతం ఇష్టపడని రోజుల్లో శోభన్ బాబుని శ్రీరాముడిగా చూపిస్తూ బాపు రమణ చేసిన మహాసాహసం సంపూర్ణ రామాయణం. ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది. ఆ సినిమాకు పనిచేసిన వారందరికీ గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. 6-7 లక్షల రూపాయల బడ్జెటే ఎక్కువ అనుకునే రోజుల్లో దాదాపు 16 లక్షల వ్యయంతో సంపూర్ణ రామాయణం చిత్రాన్ని తీశారు బాపు రమణ. బెంగళూరుకు చెందిన మూలా భక్తవత్సలం, హైదరాబాదుకు చెందిన బాలాగౌడ్ భాగస్థులుగా ఈ చిత్రాన్ని ఎన్ఎస్ మూర్తి నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు ఎన్టీఆర్ను కలిసి సినిమా తీస్తున్నట్లు చెప్పారు బాపు రమణ. తన దగ్గర సముద్రాల సీనియర్ రాసిన శ్రీరామ పట్టాభిషేకం స్క్రిప్టు సిద్ధంగా ఉందని, ఏ క్షణమైనా సినిమాను ప్రారంభిస్తే మీరు ఇబ్బంది పడతారని రామారావు చెప్పారు. మీరు ఈ సినిమా తీయడానికి ఇంకా వ్యవధి ఉంది కనుక ఈలోపు శోభన్ బాబుతో మేము ప్రయత్నిస్తామని చెప్పి ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకొని వచ్చేశారు బాపు రమణ. సంపూర్ణ రామాయణం చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకటించగానే కమ్యూనిస్టు ఆరుద్ర, కామెడీ రైటర్ రమణ, కార్టూనిస్టు బాపు రామాయణం కథను తీయడం, అందులో రాముడిగా శోభన్ బాబు నటించడమా అనే కామెంట్లు మొదలయ్యాయి. దాంతో ఒక ఛాలెంజ్గా తీసుకొని బాపు దృశ్యకావ్యంగా చిత్రాన్ని మలిచారు. గూగుల్లో కూడా దొరకని ఈ చిత్ర విశేషాలను, షూటింగ్ ముచ్చట్లను సేకరించి మీకు అందిస్తున్నాం. ఈ చిత్రంలో నటించినందుకు శోభన్ బాబుకి ఇచ్చిన పారితోషికం ఎంతో తెలుసా? 40,000 రూపాయలు. రావణుడిగా నటించిన ఎస్వి రంగారావుకు 60,000 ఇచ్చారు. సీతగా చంద్రకళ, కైకగా జమున నటించారు. మొదట ఆ వేషం వేయడానికి జమున ఒప్పుకోలేదు. సీత పాత్ర పోషిస్తానని ఆమె అడిగారు. ఆమెకి నచ్చజెప్పి
ఒప్పించారు. మొత్తం 10 రోజులు జమున పనిచేశారు. పారితోషికం డబ్బు రూపంలో ఇవ్వవద్దని జమున చెప్పడంతో 37,000 పెట్టి కొత్త అంబాసిడర్ కారు కొని ఆమెకు ఇచ్చారు రమణ. తొలి రోజు సెట్లో అడుగు పెట్టగానే సీత వేషంలో ఉన్న సీతను చూసి ఇదా సీత, ఈవిడగానే నేను ఎత్తుకుపోవడం, ఈ పిల్ల కోసం యుద్ధం చేయడం జమున అనుకున్నానే, ఆవిడైతే బాగుంటుంది అన్నారు రంగారావు. ఆవిడ కైకి వేషం వేస్తున్నారు సార్ అని చెప్పారు బాపు. ఇంతలో చంద్రకళ వచ్చి ఆయనకు నమస్కరించింది. నువ్వా, లక్షణంగా ఉన్నావు. ఇందాక నేను అన్న మాటలు నువ్వేం వినలేదుగా, ఏవో జోకులు వేసుకుంటాం, నువ్వేమీ పట్టించుకోవద్దు అన్నారు ఎస్వి రంగారావు. సంపూర్ణ రామాయణం చిత్రం నుంచే సాయంత్రం 6 దాటిన తర్వాత పని చేయకూడదని, ఆదివారాలు సెలవు తీసుకోవాలని నిర్ణయించుకొని కఠినంగా అమలు చేసేవారు శోభన్ బాబు. ఈ సినిమాలోని అవుట్డోర్ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లో చిత్రీకరించారు. అక్కడ గవర్నమెంట్ హై స్కూల్ ఉండేది. ఓ 20 రోజుల పాటు బడికి సెలవులు ఇప్పించారు. హెడ్ మాస్టర్ గదిలో శోభన్ బాబు ఉండేవారు. టీచర్స్ రూమ్ చంద్రకళకు ఇచ్చారు. ఓపెన్ ప్లేస్ బాగా ఉండడంతో వరుసగా రేకుల షెడ్స్ వేసి అందులో బాపు, రమణ, ఇతర టెక్నీషియన్లు ఉండేవారు. అక్కడికి కొంచెం దూరంగా ఉన్న ప్రదేశం పర్ణశాల సెట్ వేశారు. చిన్న సెలయేరు దాటి పర్ణశాల దగ్గరకు వెళ్ళాలి. నీళ్లలో అడుగు పెడితే చంద్రకళకు ఉన్న పారాణి చెరిగిపోతుందని ఆమెను ఎత్తుకొని పర్ణశాల దగ్గరకు తీసుకెళ్లేవారు కో డైరెక్టర్ బోస్. చంద్రకళ మేకప్ మ్యాన్ 2 రోజులు లేకపోవడంతో అలా ఆమెను ఎత్తుకొని తీసుకెళ్లేవారు బోస్. మాయలేడి సన్నివేశం కోసం ఒక జింకను ముందే కొని ఆఫీసులో ఉంచారు. అది పచ్చగడ్డి తినేది కాదు, ఇడ్లీ తిని కాఫీ తాగేది. సినిమాలో అది కూడా ఒక ఆర్టిస్ట్ కనుక అలా తినేది. వాల్మీకి చెప్పిన రామాయణాన్ని మార్పులు చేయకుండా సీతారాముల కథగా పూర్తిగా తీసిన చిత్రం సంపూర్ణ రామాయణం. ఆ రోజుల్లో ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ ఓపెన్ మార్కెట్లో దొరికేది కాదు. ఎల్వి ప్రసాద్ పెద్ద కుమారుడు ఆనందబాబు సహకారంతో అతి కష్టం మీద 75 రోల్స్కి ఇంపోర్టెడ్ లైసెన్స్ సంపాదించారు బాపు, రమణ. దాంతోనే చిత్రాన్ని పూర్తి చేశారు. సంపూర్ణ రామాయణం చిత్రం అంత బాగా రావడానికి తెర మీద శోభన్ బాబు, ఎస్వి రంగారావు కష్టపడితే తెర వెనుక బాపు, సంగీత దర్శకుడు మహాదేవన్, ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ ఎంతో కష్టపడ్డారు. సంపూర్ణ రామాయణం చిత్రం మీద ఎవరికి పెద్ద అంచనాలు లేవు. అందుకే విడుదలైనప్పుడు థియేటర్లో జనం లేరు. తొలి ఏట కలెక్షన్ 130 రూపాయలు. మొదటి వారం అంతా దాదాపు ఇంతే. టాక్ విని శోభన్ బాబు బాధపడి వారం రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాలేదు. 3వ వారం నుంచి సినిమా బాగుందనే టాక్ మెల్లమెల్లగా మొదలై కలెక్షన్లు ఊపందుకున్నాయి. సినిమా చూడటం మానేసిన వాళ్ళు కూడా థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. లవకుశ తర్వాత పల్లెల నుండి బళ్ళు కట్టుకుని జనం రావడం ఈ సినిమాకే. ఇక సంపూర్ణ రామాయణం సాధించిన రికార్డులను పరిశీలిద్దాం. ఈస్ట్మన్ కలర్ పౌరాణిక చిత్రాల్లో 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన చిత్రం ఇదే. బెంగళూరులో ఆలస్యంగా రిలీజ్ అయ్యి అక్కడ కూడా 100 రోజులు ఆడింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక 70 mm థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రం సంపూర్ణ రామాయణం. వరంగల్ నవీన్లో, కడప రహమాతియాలో, తిరుపతి వెంకటేశ్వర, విజయవాడ వినోద, విశాఖపట్నం రాజేశ్వరి, గుంటూరు లిబర్టీ, రాజమండ్రి అప్సరా థియేటర్స్లో తొలి 100 రోజుల చిత్రం ఇదే. విడుదలైన 15 ఏళ్ల తర్వాత 1987లో మళ్ళీ రిలీజ్ అయ్యి హైదరాబాదులో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. అలాగే
సంపూర్ణ రామాయణం చిత్రాన్ని హిందీలోకి డబ్ చేశారు. అక్కడ కూడా ఘన విజయం సాధించింది. అంతేకాదు 1973లో హిందీలో టాప్ కలెక్షన్లు సాధించిన 5 చిత్రాల్లో సంపూర్ణ రామాయణం ఒకటి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.